బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ పార్టీ వద్దనుకున్నాక తాను పార్టీలో ఉండడం సబబు కాదన్నారు ఎంపీ కేశినేని నాని. లోక్సభ స్పీకర్ అపాయింట్మెంట్ తీసుకుని ఎంపీ స్థానానికి రాజీనామా చేసిన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానని ఆయన స్పష్టం చేశారు. కార్యకర్తలతో చర్చించిన తర్వాతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. నేను వద్దనుకుంది పార్టీ, చంద్రబాబు గారు నన్ను పొమ్మన్నారు. ఇంకా నేను ఉండడం అనేది కరెక్ట్ కాదు, మంచిది కాదు, మంచి పరిణామం కాదు. అందుకని ముందు వెళ్ళి స్పీకర్ గారి అపాయింట్మెంట్ పెట్టాం. ముందు వెళ్ళి స్పీకర్ గారిని అడుగుతాం, స్పీకర్ గారిని రాజీనామా చేస్తాం. ఆయనతో అదే రోజు ఆమోదింపు చేసుకుని అప్పుడు పార్టీకి రాజీనామా చేస్తాం. ఎందుకంటే పార్టీకి ఎంపీ పదవి ఉండగా పార్టీ వదిలేసని చెప్పకూడదు, ఇంకో పార్టీకి వెళ్ళకూడదు, లేదా ఇంకో నిర్ణయం తీసుకోకూడదు. ఆ తర్వాత మా వాళ్ళందరితో కూర్చుని వాళ్ళందరూ ఏ నిర్ణయం తీసుకుంటే వాళ్ళ ఫాలో అవుతుంది. నా సొంత నిర్ణయం లేదు దీంట్లో. వాళ్ళని క్యారీ చేయకుండా నేను వాళ్ళ నిర్ణయం తీసుకుని వాళ్ళ ఆమోదం తీసుకోకుండా నేను ఏం చేస్తాను? సో నేను ఏదైతే పార్టీకి ముందు లోక్సభకు రాజీనామా చేసి తర్వాత పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మా వాళ్ళందరూ కూర్చుని ఇది చేద్దాం అన్నదప్పుడు ఆ నిర్ణయం వాళ్ళ నిర్ణయం నా నిర్ణయం. రైట్, కేశినేని నాని రాజీనామా ప్రకటనపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, కార్తీక్, తెలుగుదేశం పార్టీలో తీవ్ర కలకలం నెలకొంది. విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించారు. నిన్న ఏదైతే రేపు జరగబోయేటువంటి తిరువూరు సభకి కేశినేని నానిని జోక్యం చేసుకోవద్దు, వచ్చే లోక్సభ ఎన్నికల్లో మీకు టికెట్ ఇచ్చే అవకాశం లేదన్న అంశాన్ని వేరొకరితో, కనీసం చంద్రబాబు కేశినేని నానిని పిలిచి ఆ విషయం చెప్పేటువంటి ధైర్యం కూడా చేయలేకపోయారు. కేశినేని నాని అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పేటువంటి సాహసం చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయాన్న ఒక ట్వీట్ చేశారు. కొద్దిసేపటి కిందట దానికి సంబంధించి కేశినేని నాని అధికారికంగా కూడా ప్రకటన చేశారు. తెలుగుదేశం పార్టీ నుండి తాను బయటికి వెళ్తున్న అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. తాను ప్రస్తుతం విజయవాడ ఎంపీగా ఉన్నాను కాబట్టి విజయవాడ ఎంపీ స్థానానికి రాజీనామా చేస్తాను. ఫస్ట్ లోక్సభ స్పీకర్ని దీనికి సంబంధించి సమయం కోరాను. రాజీనామా చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీకి కూడా వెంటనే కూడా రాజీనామా చేయబోతున్న అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. సో నేను పార్టీకి అవసరం లేదనుకునేటప్పుడు తానేంటో నేను ఇక్కడ విజయవాడ ప్రజలకు తెలుసు, ఇక్కడ నా భవిష్యత్ నిర్ణయం నేను తీసుకోబోతున్న అంశాన్ని కేశినేని నాని చెప్పారు. విజయవాడలో ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి తన వెనుకున్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ అనుచరులు కానీ ఇక్కడున్నటువంటి వాళ్ళందరితో కూడా ఇక మీదట సమావేశం అయిన తర్వాత ఏదైతే ముందు లోక్సభ స్పీకర్ దగ్గర రాజీనామా సమర్పించి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి కూడా రాజీనామా చేసిన తర్వాత కేశినేని నాని కొత్త రాజకీయ ప్రయాణం ప్రారంభించబోతున్నటువంటి పరిస్థితి. కేశినేని నాని ఇప్పుడు చంద్రబాబు రకరకాల ఇతర ఆఫర్లు ఇచ్చినప్పటికీ కూడా తిరస్కరించారు. ఇక ఈ తెలుగుదేశం పార్టీలో ఉండే అవకాశం లేదన్న అంశాన్ని చాలా స్పష్టంగా నిర్ణయించుకున్నారు. నిన్న ఇంకా సమయం ఉంది కదా చూద్దామని మాట్లాడినప్పటికీ కూడా 24 గంటల్లోనే కేశినేని నాని ఇక చంద్రబాబు అవసరం లేదు, చంద్రబాబు పార్టీ కూడా అవసరం లేదని ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రధానంగా కేశినేని నాని కుటుంబాన్ని చంద్రబాబు చీల్చారన్న ఒక తీవ్ర అసంతృప్తి కేశినేని నానిలో ఉంది. తన కుటుంబాన్ని చీల్చి గత 2 సంవత్సరాలుగా తన కుటుంబంలోనే చిచ్చుపెట్టి తన తమ్ముడినే తన స్థానానికి పోటీకి పెట్టడం, ఆ తర్వాత డబ్బులున్నాయని చెప్పి ప్రధానంగా ఇక్కడ ఈ నిర్ణయానికి కారణం డబ్బుల కోసం అని చెప్పి కేశినేని చిన్నిని ప్రమోట్ చేయడం. రేపు తిరువూరు సభకి సంబంధించి డబ్బులు పెట్టాలంటే ఖచ్చితంగా కేశినేని నానికి అక్కడ ఎంట్రీ ఇస్తే కేశినేని చిన్ని పనిచేయరు కాబట్టి సో కేశినేని చిన్ని డబ్బులు ఖర్చు పెట్టించాలంటే రాబోయే ఎన్నికల్లో కూడా డబ్బులు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించాలంటే కేశినేని నానితో అవ్వదు, కేశినేని చిన్నినే అవసరమని భావించింది తెలుగుదేశం పార్టీ. సో అది తీవ్రంగా కేశినేని నానిని మనస్తాపానికి గురి చేసింది. డబ్బుల కోసం నేను 2 సార్లు ఇక్కడ విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశాను. గతంలో కేవలం ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేవ్లో ముగ్గురు ఎంపీలు గెలిస్తే అందులో తానొకటి నా అవసరం లేదన్నప్పుడు పొమ్మన్నప్పుడు ఇక ఉండాల్సిన అవసరం లేదన్న అంశాన్ని చాలా స్పష్టంగా కేశినేని నాని డిసైడ్ అయ్యారు. సో కేశినేని నాని రాజీనామా చేశారు. ఇక్కడ ఏ పార్టీలోకి వెళ్తారా లేదా స్వతంత్రంగా పోటీ చేస్తారు? ఎందుకంటే కేశినేని నాని చాలా స్పష్టంగా 3వసారి కూడా నేను విజయవాడ లోక్సభ స్థానానికి పోటీ చేస్తానన్న అంశాన్ని నిన్న ప్రకటించారు. సో తెలుగుదేశం పార్టీ నుండి ఇప్పుడు బయటకు వస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పుడున్నటువంటి లోక్సభ సభ్యత్వానికి
తాను కూడా రాజీనామా చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన తర్వాత వేరే పార్టీలోకి వెళ్తారు, లేదా స్వతంత్రంగా కూడా నాకు పార్టీ బలం కంటే కూడా ఇక్కడ వ్యక్తిగతంగా నేను విజయవాడ ప్రజలకు చేసినటువంటి ఆ సేవలకు సంబంధించినటువంటి బలం నాకుంది, అదే వ్యక్తిగత బలం నాకుందని కేసీఆర్ నాని భావిస్తూ ఉన్నారు. అందుకనే స్వతంత్రంగానైనా పోటీ చేసి గెలుస్తాను నేను, ఈ విషయం నేను గతంలోనే చెప్పానన్న అంశాన్ని కూడా మరొకసారి చెప్పారు. సో ఇక మీదట అంతేకాకుండా ప్రతిరోజు తన రాజకీయ ప్రయాణానికి సంబంధించి ప్రతిరోజు ఉదయం 4:30 గంటలకు ఒక పోస్ట్ కూడా చేస్తానని చెప్పారు. అంటే ఇక మీదట రాజకీయంగా తెలుగుదేశం పార్టీతో ఆ అమితుమి తేల్చుకోవడానికి ప్రధానంగా ఆ పార్టీ నుండి బయటకు వచ్చి ఆ పార్టీకి సంగతి చూస్తామన్న ధోరణిలో కేసీఆర్ నాని ఉన్నారు. ఎందుకంటే తను తీవ్రంగా అవమానించారు కాబట్టి తను పొమ్మన్నారు. ఎందుకంటే గతంలో కూడా విజయవాడకు సంబంధించినటువంటి స్థానిక సంస్థలు ఏవైతే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా కేసీఆర్ని కుమార్తెను మేయర్ అభ్యర్థిగా పెట్టారు. కేసీఆర్ నాని మొత్తం విజయవాడ పార్లమెంట్కి సంబంధించిన ఎన్నికల బాధ్యతలు చూశారు. ఇటువంటి తరుణంలో కేసీఆర్ నాని తెలుగుదేశం పార్టీకి వీడతానని ప్రకటించడం, వాస్తవానికి కేసీఆర్ చిన్నికి ఎంపీగా అవకాశం ఇచ్చిన కేసీఆర్ నాని ఇతర ఎక్కడైనా పోటీ చేస్తారని అంతా భావించారు. కానీ ఇప్పుడు కేసీఆర్ నాని ప్రకటనతో చాలా స్పష్టమైంది. కేసీఆర్ నాని ఇక తెలుగుదేశం పార్టీతో ఉండబోనని అంశాన్ని, చంద్రబాబు నాయకత్వంలో పనిచేయబోనని అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు ఇది తీవ్ర కలకలం రైతు. కేవలం 3 ఎంపీలు ఉన్నారు తెలుగుదేశం పార్టీకి. ఆ 3 ఎంపీలు ఇప్పుడు కేసీఆర్ నాని కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే అటు గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీకి అంటి ముట్టినట్టున్నారు. సో 3 ఎంపీల్లో 2 ఎంపీలు కూడా తెలుగుదేశం పార్టీని వదిలినట్టే ఇప్పుడు. సో కేవలం విజయవాడలో ముఖ్యంగా బలమైనటువంటి ఆ సామాజిక వర్గంతో పాటు తన ప్రతి నియోజకవర్గంలో కూడా తనకంటూ ఒక వర్గాన్ని కేసీఆర్ నాని ఏర్పాటు చేసుకుని ఇప్పుడు స్వతంత్రంగా పోటీ చేస్తారా లేదా వేరే పార్టీ నుండి పోటీ చేస్తారన్న అంశానికి సంబంధించి త్వరలో నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. కానీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నుండి అయితే మాత్రం నేను ఉండేది లేదు, తెలుగుదేశం పార్టీలో కొనసాగేది లేదు. చంద్రబాబు నాయుడు కనీసం తనతో మాట కూడా చెప్పండి, కనీసం చంద్రబాబుకి కేసీఆర్ నానిని పిలిచి నీకు ఈసారి సీట్ ఇవ్వలేకపోతున్నాను అని చెప్పేటువంటి ధైర్యం కూడా చేయలేకపోయారు. కనీసం నీకు ఇంకో అవకాశం ఇవ్వబోతున్న అంశాన్ని కూడా చెప్పే ధైర్యాన్ని కూడా చేయలేకపోయారు. ఎవరైతే అతని దగ్గరికి రాయబారానికి పంపినటువంటి ఆలపాటి రాజా కానీ, నెట్టెం రఘురామ్ కానీ, కొనకల నారాయణ వీళ్ళతో మాట్లాడించారు తప్ప చంద్రబాబు 2 సార్లు తన పార్టీ తరపున ఎంపీ చేసినటువంటి వ్యక్తిని పిలిచి నేను పలానా ఈక్వేషన్ వల్ల నీకు ఇవ్వలేకపోతున్నానని కూడా చెప్పే ధైర్యం చేయలేనటువంటి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఉందన్నదాన్ని కూడా తెలుసుకోవచ్చు. ప్రధానంగా కేసీఆర్ నానికి సంబంధించి స్వతంత్రంగానైనా పోటీ చేస్తాను లేదా వేరే పార్టీ, అంటే నిన్న ఒక ఇండికేషన్ ఇచ్చారు, మనం ఎక్కే ఫ్లైట్ టికెట్ లేనప్పుడు ఇంకొక ఫ్లైట్ ఎక్కుతాం, లేకపోతే అవసరమైతే స్పెషల్ ఫ్లైట్నైనా బుక్ చేసుకుని వెళ్తారు. సో వేరే పార్టీనా ఇండిపెండెంట్గా పోటీనా అన్నది ఖచ్చితంగా విజయవాడ పార్లమెంట్లో పోటీ చేసి తీరుతాం అనడానికి స్పష్టంగా ఈరోజు క్లారిటీ ఇచ్చారు. టీడీపీలో కేసీఆర్ నాని గుబులు అన్నది రాజుకున్నటువంటి పరిస్థితి. కార్తీక్. రైట్ సతీష్, థ్యాంక్ యూ ఫర్ ద బ్రీఫ్.